నమస్కారం. ప్రస్తుతం అర్ధాలంకారాల్లో ఒకటైనటువంటి సారాలంకారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా నిర్వచనం చూద్దాం. ఉత్తరోత్తరముత్కర్ష సరయిత్యభిధీయతే. ఎక్కడైతే పూర్వం కంటే ఉత్తరోత్తరం చాలా గొప్పదిగా చెప్పబడుతుందో, అంటే ముందు దానికంటే తర్వాతది దానికంటే ఉన్నతంగా మరొకటి చెప్పబడుతుందో దాన్ని సారాలంకారం అంటాం. ఇక్కడ ఉత్తరోత్తర ఉత్కర్ష కనిపిస్తుంది కాబట్టి ఇది సారాలంకారం. ఉదాహరణ చూద్దాం. మధురం మధు పీయూషం తస్మాత్ తస్మాత్ కవేర్వచః. మధు మధురం, తేనె చాలా తీగా ఉంటుంది. తస్మాత్ దానికంటే, పీయూషం అమృతం, మధురం తీగా ఉంటుంది. తస్మాత్ దానికంటే, కవి యొక్క వచనములు మధురంగా ఉంటాయి. అంటే తేనె మధురం, తేనె కంటే అమృతం మధురం, అమృతం కంటే కవి యొక్క వాక్కులు మధురంగా ఉంటాయి. ఈ విధంగా ఉత్తర ఉత్కర్ష చెప్పబడింది కాబట్టి ఇది సారాలంకారం. మధురం మధు పీయూషం తస్మాత్ తస్మాత్ కవేర్వచః. ఇక తెలుగులో దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఇది నన్నయ్య గారి మహాభారతం నుంచి మనం తీసుకున్నాం. శకుంతల సత్యము యొక్క గొప్పతనాన్ని దుష్యంతుడికి వివరిస్తూ ఒక మాట అంటుంది. ముందుగా అదేమిటో చూద్దాం. నృతజల పూరితంబులగు నూతులు నురిటి కంటే సూనృతవ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. ఓ మహారాజా, నృతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే పూర్తిగా నిండినటువంటి 100 నూతుల కన్నా ఒక బావి మేలు. ఒక బావి అంటే దిగుడు బావి, అంటే క్రిందకి దిగి నీళ్లు తీసుకునేటువంటి బావి, అది గొప్పది. మరి బావులు నూరిటి కంటే, అటువంటి 100 బావుల కంటే ఒక్క సత్క్రతువుది మేలు. ఒక క్రతువు అంటే ఒక యజ్ఞం చాలా గొప్పది. తత్క్రతు శతంబున కంటే, అటువంటి 100 యజ్ఞాల కంటే సుతుండు మేలు. ఒక పుత్రుడు చాలా గొప్పవాడు. తత్సుత శతకంబు కంటే, అటువంటి 100 మంది కుమారుల కంటే ఒక సునృత వాక్యము మేలు చూడగన్. ఒక సత్యవాక్యం చాలా గొప్పది. అంటే 100 నూతుల కంటే ఒక బావి గొప్పది, అటువంటి 100 బావుల కంటే ఒక యజ్ఞం గొప్పది, అటువంటి 100 యజ్ఞాల కంటే ఒక పుత్రుడు గొప్పవాడు, అటువంటి 100 మంది పుత్రుల కంటే సత్యవాక్యం చాలా గొప్పది అని సత్యం యొక్క గొప్పతనాన్ని ఇందులో వివరించడం జరిగింది. ఇది సారాలంకారానికి ఒక మంచి ఉదాహరణ. సారాలంకారం అంటే ఉత్తరోత్తరం ఉత్కర్ష, ఒకదానికంటే ఒకటి ఎక్కడ ఉత్కర్ష చెప్పబడుతుందో దాన్ని సారాలంకారం అంటాం. మధురం మధు పీయూషం తస్మాత్ తస్మాత్ కవేర్వచః. మధు మధురం, తేనె చాలా తీగా ఉంటుంది. తస్మాత్ దానికంటే, పీయూషం అమృతము, మధురంగా ఉంటుంది. తస్మాత్ దానికంటే కవి యొక్క వచః వాక్కులు మధురంగా ఉంటాయి. ఇక్కడ ఒకదానికంటే ఒకటి ఉత్కర్ష చెప్పబడిన చేత ఇది సారాలంకారం. నమస్కారం.